బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసుల తరపు న్యాయవాది కృష్ణ ప్రణీత్ హైకోర్టుకు నివేదించారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే ఈలోపు ఆచూకీ దొరికితే తమ ముందు హాజరుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని కేసులతో సంబంధం ఉన్న తన కుమారుడిని మే 10వ తేదీన మార్కాపురం నుంచి పోలీసులు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతడి ఆచూకీ కనిపించడం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పరస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సాయికృష్ణను సోమవారం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణలో సాయికృష్ణ ఆచూకీ లభించలేదని పోలీసులకు కోర్టు విన్నవించారు. అయితే పోలీసుల చిత్రహింసల కారణంగా తన కుమారుడు చనిపోయి ఉంటాడని అతడి తల్లి భావిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కేవి ఆదిత్య చౌదరి వాదనలు వినిపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. ఇక విజయవాడలో కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదని పోలీస్ తరపు న్యాయవాది కృష్ణ ప్రణీత్ హైకోర్టుకు అయితే నివేదించారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, గత నెల నుండి రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసు అయితే కీలక మలుపులు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. మార్కాపురానికి చెందిన సాయి కృష్ణ గత నెలలో సాయి కృష్ణ ఇంటికి సిఐ అంటే కృష్ణలంక సిఐ నాగరాజు వెళ్ళి అతన్ని అంటే సాయి కృష్ణని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొస్తున్నామని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సాయి కృష్ణని ఇంట్లోండి షర్ట్ కాలర్ పట్టుకొని బయటకు తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే తీసుకొచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ కేసు మీద తీసుకొచ్చారు, దేని గురించి తీసుకొచ్చారు అని తల్లి విచారించగా అసలు తల్లి కూడా సమాధానం చెప్పలేదు. ఇంకా వారి తల్లి దగ్గర ఉన్న ఫోన్లు కూడా లాక్కున్నారని సమాచారం. అయితే ఫోన్లు లాక్కున్న తర్వాత గత నెలలో ఈ విషయం జరిగితే గత నెల అంతా కూడా విజయలక్ష్మి మరియు రిలేటివ్స్ కూడా ఆ సాయి కృష్ణ ఆచూకీ కోసం తిరుగుతున్నప్పటికీ కూడా ఎవరు స్పందించలేని తరుణం కనిపిస్తుంది. అయితే ఒక రోజు అయితే సాయి కృష్ణ తల్లి నేరుగా సిఐని అడగగా సిఐ సాయి కృష్ణ తల్లికి నీ కొడుకు చనిపోయాడు, నీ కొడుకుని ఇంకా మర్చిపో, నీ కొడుక్కి ఇంకా ఆచూకీ వెతకడం వృధా అని చెప్పేసి సమాధానం ఇచ్చినట్టయితే విజయలక్ష్మి మొన్న అడ్వకేట్ అంటే ఏదైతే విజయవాడ బార్ అసోసియేషన్ దగ్గర అడ్వకేట్లతో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో అయితే ఈ సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంలో కూడా ఇదే చెప్పారు. సిఐ కృష్ణలంక సిఐ నాగరాజుకి సంబంధించి పూర్తిగా ఇలా అసత్యపు వార్తలు కానీ దుర్భాషలాడటం కానీ చేశారని కూడా చెప్పారు. అయితే హెర్బియస్ కార్పస్ పిటిషన్ అయితే సాయికృష్ణ తల్లి వేయగా విచారణకి సోమవారం లోపు సాయికృష్ణను తీసుకురావాలని కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన విచారణకి సాయికృష్ణ అయితే తీసుకురాకుండా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. సాయికృష్ణ మొత్తానికి వీళ్ళు అంటే పోలీసులు పెట్టిన హింసాత్మక చర్యలకైతే సాయికృష్ణ మరణించారని కూడా తల్లి ఆరోపిస్తున్నారు. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.